విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యములను ఎంతో కాండం 19వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం ఈ మాట. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యములు. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఎక్కడ సీనాయి కొండ మీద ఇచ్చాడు. ఈ మాట వాళ్ళు చెప్పాడు దేవుడు మోషేతో. చెప్పిన తర్వాత ఆ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి ఎంత విమర్శంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళు ప్రత్యేకంగా చూశారు. ఆ సీనాయి కొండ మీద ముందుగా చెప్పాడు దేవుడు, మీరు ఉండాల్సిన పద్ధతి ఏంటి? ప్రతి ఒక్కరు తమ వస్త్రాలను ఉంచుకోవాలి, అలాగే అశ్లీలమైన పని ఏది ఆఖరకు భార్యాభర్తలు కూడా కలవదు, 3 దినాలు సిద్ధంగా ఉండాలి. ఎవరు కూడా ధైర్యం చేసి ఆ కొండను సమీపించి తాగడానికి వీలు, తాగిన సంచిత ఖచ్చితంగా వస్తారు. కాబట్టి బీ కేర్ఫుల్. ఏ పశువు అయినా ఏ జంతువు అయినా ఆ కొండను సమీపించకూడదు, కొండ ఎక్కకూడదు, వస్తే ఇన్ని జాగ్రత్తలు చెప్పాడు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు నా మాట వినేటట్లుగా చెయ్యి. అంటే మనిషి దేవుని మాట వింటాడు వినడం అంటే, దేవుడు మనిషి మీద ఆధారపడడానికి కూడా మనిషికి నమ్మకం లేదు. మనిషి